అన్నం కట్టి ఇలా మసాలాలు వేసేసుకొని మసాలా పొడి, అల్లం వెల్లిపాయి చెప్పానుగా ఇందాక, 4 యాలక్కాయలు, చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, అలా వేసి కొంచెం ఆగనివ్వాలి. ఇలా వేగాక కొంచెం ఈ అల్లం ఎల్లుల్లిపాయ పచ్చి అనేది పోవడం కోసం ఇలా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు కారాలు వేసేయాలి. పసుపు, మీకు ట్రిక్ చెప్పనా? ఇలా వేయడం వల్ల ఏంటంటే ముందుగానే మనం ఉప్పు కారం వేసుకోవడం వల్ల ఏంటంటే వంకాయలు కండ్ర రాకుండా, చేదు అవ్వకుండా మనకి ముందుగానే మనం డైరెక్ట్గా ఉప్పు నీళ్ళలో నుంచి వంకాయలను తీసుకొచ్చి ఇందులో వేస్తున్నాం కాబట్టి మనం ఇక కండ్ర రాదనమాట. ముందుగా ఉప్పు కారం వేసుకోవడం వల్ల ఏంటంటే కండ్ర రాదు, టేస్ట్గా ఉంటుంది కూర. వంకాయ ఒకసారి బాగోదు కదా, పాడైపోద్ది, చేదు వచ్చినట్టుగా అయిపోద్ది కదా, అది రాదనమాట. ఎప్పుడు కూడా వంకాయలు వేసుకునేటప్పుడు ఇలాగా పిండి వేసుకోవాలి, లేకపోతే మంచిగా రాదు మనకి. నీళ్ళు పిండి వేసుకోవాలి కడిగి. ఇలా ఉప్పు కారం వెంటనే ముక్కలకు పట్టడం వల్ల ఏంటంటే కండ్రగా చేదుగా ఉండదన్నమాట కర్రీ. ప్లస్ నీళ్లు దులిపి మంచిగా మనం వేసుకోవడం వల్ల ముక్కగా పొడి పొడిలాట వస్తుంది ఫ్రై. ఇది 1/2 కిలో వంకాయలకి 1/2 స్పూను కన్నా తక్కువగా పసుపు వేసాను. 2 స్పూన్లు కారం, అంటే మాది దినుసుల కారం అండి. మూత పెట్టుకుందాం. దినుసుల కారం మనం ఎప్పుడైనా సరే దినుసుల కారం చేసుకుంటే చాలా కడుపులో మంట రాదండి, పేగుల్లో మంట, కడుపులో మంట రాదు. దినుసుల కారం వల్ల ఉపయోగం ఏంటంటే మనకి నులు పురుగులు అవి కూడా కడుపులో రావు అన్నమాట. విషయం ఏంటంటే అలా చేసుకొని తినడం వల్ల గ్యాస్ ఉండదు. ప్లస్ దినుసుల కారం ఎక్కువగా
ఏంటంటే ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి చక్కగా ఎల్లుల్లిపాయలు వేసి చేసుకోవడం వల్ల కర్రీ ఎప్పుడు కూడా జస్ట్ కలిపెట్టినందుకు కలిపి పెడితే చాలు అనమాట. కూర చాలా టేస్ట్గా ఉంటుంది. అయితే ఎక్కువగా కారం అంటే మామూలు పట్టించిన కారాలు వేసేస్తారు కూరల్లో. దానివల్ల ఏంటంటే ఏమవుతుందంటే దానివల్ల కడుపులో మంట వస్తుంది, గ్యాస్ అవన్నీ కూడా మనకి కొంచెం ఇబ్బంది అవుతుంది. అందరూ డైరెక్ట్ కారాలు తినలేము అన్నమాట. మేము ఎక్కువగా దినుసుల కారం ఎప్పుడన్నా నేను దినుసుల కారం చేసేటప్పుడు నేను వీడియో చేసి చెప్తాను, పెడతాను, చూద్దరు కానీ. వాటి వల్ల మనకి చాలా మంచి అరుగుదల, కడుపులో మంట రాకుండా కాపాడిద్ది. డైరెక్ట్ కారం తినటం వల్ల కడుపులో మంటలు వస్తాయండి కొంచెం ఎక్కువ కారం వల్ల. మేము ఎప్పుడు కూడా మా అమ్మగారు మాకు అదే చేసి పెట్టేవాళ్ళు. చూసారా కర్రీ ఎంత బాగుందో. మంచి నూనె తెప్పించి వాడుతున్నాం అనమాట మేము ఈ మధ్య. శనగ నూనె తెప్పించుకుంటున్నాము. కూరలు టేస్ట్ ఉండట్లేదని నాకు ఇలా చూడండి ఆయిల్ ఎంత బాగుందో. ఇలా కలుపుకుంటే చాలా టేస్ట్గా వస్తుంది. దినుసుల కారం చేసేటప్పుడు నేను ఈసారి వీడియో మీకు అప్లోడ్ చేస్తాను, చూద్దరు కానీ. లైక్ అండ్ షేర్ చేయండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఇంకొంచెం వీడియోలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. మా అమ్మగారి పాతకాల వంటలన్నీ కూడా అప్లోడ్ చేస్తాను ఇక నుంచి. ఎండాకాలం వచ్చేస్తే కానండి మ్యాంగోస్ తెచ్చుకుంటాం కదా, అవి డైరెక్ట్ మనం తినకూడదు. ఎందుకంటే వాటిలో ఉన్న వేడంతా మన బాడీకి పట్టేస్తుంది. తీసుకొచ్చి మా అమ్మగారు ఒక గంట నీళ్ళలో వేసి నానబెట్టేదన్నమాట. నానబెట్టడం వల్ల ఏంటంటే ఆ మ్యాంగో బాడీ టెంపరేచర్ అంతా కూడా దిగిపోతుంది, నార్మల్ టెంపరేచర్కి వస్తుంది. పిల్లలకి అందుకే అవి తిన్నప్పుడు మనం డైరెక్ట్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకి సెగ్గడ్లు వస్తాయి, మనకు కూడా సెగ్గడ్లు వస్తాయి. కాబట్టి అలా చేయడం వల్ల మ్యాంగోస్ మనకి చాలా మంచిది. నేను ఎప్పుడు తీసుకొచ్చి నానబెట్టి తర్వాత ఫ్రిడ్జ్లో పెడతానండి పిల్లలు తినడానికి. కూర ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒట్టి అన్నంలో జస్ట్ ఫ్రై చేసుకొని చార్లు గిన్నెలు అన్నీ పెట్టాల్సిన పని ఏం లేదు, హ్యాపీగా తినొచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీంట్లో. మంచి వాసన వస్తుంది, కమ్మటి వాసన వస్తుందండి కూర. వంకాయ ఫ్రై కూడా ఇలా చేసుకుంటే ఎంత బాగుంటుందంటే చూడండి కూర ఎంత బాగుందో.
మనం వంకాయల్ని నీరు లేకుండా ఇలా దులిపేసాం కదా, అందుకని మనకి పొడి పొడిలాడుతూ వస్తాయి. కమ్మటి వాసన వస్తుంది. ఏమేమి వేసాం మనం? కొంచెం కొబ్బరి వేసాము, ప్లస్ 4 యాలక్కాయలు వేసాము, ఇంత అల్లం వేసాము, ఒక 10 ఎల్లుల్లిపాయ రెమ్మలు వేసాము, 4 లవంగాలు వేసాము, కొంచెం దాల్చిన చెక్క వేసాము. మసాలా చెప్తున్నాను మీకు. నెక్స్ట్ వచ్చేసి ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసాను. ఫస్ట్ నేను తాలింపు వేసిన దాంట్లో ఫస్ట్ ఉల్లిపాయలు వేసాను. తర్వాత నెక్స్ట్ అవి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు వేసి వేపాను. నెక్స్ట్ మసాలా పట్టాం కదండి, అలాగే అది తీసుకొచ్చి దాంట్లో వేపాము. వేపిన తర్వాత ఏమవుతుందంటే కొంచెం ఆ పచ్చి వాసన అంతా పోయాక నెక్స్ట్ ఉప్పు కారం అన్నీ వేసేసి మనం మళ్ళీ దాన్ని కొంచెం అట్లా వేపిన తర్వాత మళ్ళీ వెంటనే ముక్కలో నీళ్ళన్నీ పిండేసి వేసాము. దానివల్ల చక్కగా టేస్ట్గా ఫ్రై అన్నమాట. చాలా బాగుంటుంది కూర. ట్రై చేసి చూడండి, కామెంట్ పెట్టండి. ఎంత టేస్ట్గా అంటే ఇంకా కంట్రోల్ రాదనమాట. డైరెక్ట్గా మనం ఉప్పు కారాలు వేసేసిన తర్వాతే మనం దీన్ని వంకాయలు వేసాం కాబట్టి మనకు అసలు కంట్రోల్ రాదు. చాలా మధురంగా ఉంటుంది అనమాట. లాస్ట్లో దీనికి కొంచెం అది కొంచెం నెయ్యి వేసుకోవడం వల్ల ఎంత టేస్ట్గా ఉంటుందంటే భలే టేస్ట్గా ఉంటుందండి. కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా చేసుకొని అన్నాలో కూడా మనం ఇష్టంగా తింటాము. చేసి చూడండి, కామెంట్ చేయండి. చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ. ముక్కగా చక్కగా వచ్చింది ముక్క అన్నమాట. ఇలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ అండి. కూర అయిపోయింది. టేస్ట్ చేసి చూడండి. థ్యాంక్ యూ.